బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పార్టీ బలోపేతం పైన ఫోకస్ పెట్టారు చంద్రబాబు. సీనియర్ నేతలకు పార్టీ బాధ్యతలు అప్పజెప్పే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. 2014లో అందరూ ప్రభుత్వంలో ఉండటంతో తీవ్ర స్థాయిలో పార్టీ నష్టపోయిందన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. కాగా ఈసారి అటువంటి పరిస్థితి ఉండకూడదని చంద్రబాబు ఆలోచన. ప్రభుత్వాన్ని పార్టీని సమన్వయం చేసే విధంగా త్వరలో కమిటీ వేయనున్నారు చంద్రబాబు. అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాస్, కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, పరిటాల శ్రీరామ్, కన్నా లక్ష్మీనారాయణ, జీవి ఆంజనేయులు, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పజెప్పాలన్న యోచనలో చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చంద్రబాబు నాయుడు అయితే ఒక ఆలోచన చేస్తున్నారు. పార్టీలో ఉన్న సీనియర్లందరికీ కూడా ఒక కమిటీ వేసి వాళ్లకు కీలక బాధ్యతలు అప్పచెప్పాలి అన్న యోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎటువంటి కమిటీ వేయబోతున్నారు? ఎటువంటి జాగ్రత్తలు తీసుకునే అవకాశాలున్నాయి? ఇంకా మొత్తం మీద చూసుకుంటే 2014, 2019లో పూర్తి స్థాయిలో ఎవరైతే కీలకమైన నాయకులు, నేతలు ఉన్నారో అందరూ కూడా క్యాబినెట్లో మునిగి తేలిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా అప్పుడున్న రాష్ట్ర అభివృద్ధి ఎజెండా, అలాగే రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు, ఇట్లా కీలకమైన నేతలంతా కూడా పూర్తి స్థాయిలోనే ప్రభుత్వం పైన దృష్టి కేంద్రీకరించారు. పార్టీని పట్టించుకున్న పరిస్థితి కనిపించలేదు. చాలా నియోజకవర్గాల్లో కార్యకర్తలను పట్టించుకునే నాదుడే కడువైన పరిస్థితి 14 నుంచి 19 వరకు కొనసాగింది. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో ఘోరమైన పరాజయాన్ని తెలుగుదేశం పార్టీ చవిచూసింది. ఆ తర్వాత జరిగిన అనేక సమీక్ష సమావేశంలో కూడా కార్యకర్తలను పట్టించుకునే వాళ్ళు లేరు, నేతలు లేరు అనేది విస్తృతంగా కూడా కార్యకర్తల నేతల నుంచి వచ్చిన ఫిర్యాదులు. ఈ నేపథ్యంలో మరొకసారి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఈసారి అటువంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రధానంగా చూసుకుంటే కనుక పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటిని సమన్వయం చేసుకుంటూ పార్టీకి నిత్యం అందుబాటులో ఉంటూ అవసరం మేరకు ప్రభుత్వంలో సలహాలు, సూచనలు ఇచ్చే విధంగా ఉండాలని చెప్పి కొంతమందితో ఒక కమిటీ వేయాలని చెప్పి కూడా చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. అంటే అది కమిటీ వేస్తారా, లేకపోతే కీలకమైన నేతలకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తారా అనే దానికి సంబంధించి రానున్న వారం 10 రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం. దీనిలో భాగంగానే గంటా శ్రీనివాసరావు, అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కన్నా లక్ష్మీనారాయణ, అలాగే అనేక మంది సీనియర్లు ఎవరైతే పార్టీలో సీనియర్లు ఉన్నారో పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా, జీవి ఆంజనేయులు, కన్నా లక్ష్మీనారాయణ, ఇట్లాంటి కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో వీరందరినీ కూడా ఒక 10 నుంచి 15 మంది నాయకుల్ని పార్టీ కోసం వినియోగించుకోవాలని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే మొన్న టికెట్ల కేటాయింపు విషయంలో కానీ, ఈరోజు మంత్రివర్గ స్థానాల కేటాయింపు విషయంలో కానీ సీనియర్లను ఎక్కువ మందిని పక్కన పెట్టిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే పార్టీ, ప్రభుత్వం ఒకవైపు సైమల్టేనియస్గా కొనసాగుతూ ఉంటుంది. పార్టీకి సంబంధించి నడపాల్సిన బాధ్యత కొంతమైపు ఉంది. ఖచ్చితంగా పార్టీ ఎదుగుదల ఉంటేనే భవిష్యత్తులో కీలకమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. లేకపోతే ప్రభుత్వం సజావుగా పరిపాలన సాగినా కానీ పార్టీ పరంగా ఇబ్బందులు తప్పవు అని చెప్పి చంద్రబాబు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఎవరైతే మంత్రివర్గంలో స్థానం దక్కి ఆశించిన నేతలు, అలాగే కీలకమైన వ్యక్తులు, సీనియర్లు, ఈ ముగ్గురిని కూడా కొంతమందిని సెలెక్ట్ చేసి ఒక కమిటీ వేయటం కానీ, లేకపోతే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి, ప్రధానంగా ఇట్లా వీటన్నిటిని కూడా మళ్ళీ కొత్త కమిటీ వేసి వారందరికీ పార్టీని, ప్రభుత్వాన్ని అనుసంధానం చేసుకొని సమన్వయం చేసుకునే విధంగా ఒక కమిటీ వేయాలనేది చంద్రబాబు ఆలోచనగా కనిపిస్తూ ఉంది. మొన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నిర్వహించే మహానాడుని నిర్వహించలేదు. త్వరలోనే మహానాడుని 2 రోజుల పాటు నిర్వహించాలని చెప్పి టీడీపీ ఆలోచన చేస్తూ ఉంది. ఆ మహానాడులోనే ఈ ప్రక్రియ ప్రారంభించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్.